అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. నా పేరు నిషాద్ సుల్తానా. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము బీజేపీ వాళ్ళు అమిత్ షా గారు బహిరంగ సభల్లో ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్‌ను సంపూర్ణంగా తొలగిస్తాము అని చెప్తున్నారు. బీజేపీ, బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ. అలాంటి మతతత్వ పార్టీని మన ఆంధ్ర రాష్ట్రంలో భుజాల మీద మోస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మతతత్వ రాజకీయాలకు తావులేదు. అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మతతత్వ రాజకీయానికి తెరలేపారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లాంటి చట్టాలను ప్రవేశపెట్టి ముస్లింలకు ద్రోహం చేయాలనుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా? అలాంటి బీజేపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నది టీడీపీ వాళ్ళు కాదా? ఇది మైనారిటీలకు ద్రోహం కాదా? దేశ ద్రోహం చేసినట్టు ముస్లింలను ప్రతిసారి చిత్రీకరిస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టి మన షరియా చట్టాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలని చూస్తున్నది బీజేపీ వాళ్ళు కాదా? వాళ్ళకి కొమ్ము కాస్తుంది టీడీపీ కాదా? ముస్లింల అభ్యున్నతి కోసము 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి రిజర్వేషన్ ను ఈ రోజు ఈ రాజకీయ లబ్ధి కోసము చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాస్తున్న బీజేపీ వాళ్ళు 1,00,000 మంది సాక్షిగా బహిరంగ సభల్లో మైనారిటీల రిజర్వేషన్ సంపూర్ణంగా తొలగిస్తాము అన్నారు. దీని గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా, దీని మీద ఎటువంటి స్పందన లేకుండా మైనారిటీల ఓట్లు ఎలా అడుగుతారు చంద్రబాబు గారు మీరు? వక్ఫ్ బోర్డుని సంపూర్ణంగా నిర్మూలించాలి అని చూస్తున్నారు. ముస్లిం మైనారిటీలను ద్రోహం చేయాలని చూస్తున్నారు. భారతదేశ ముస్లింలకు వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిర్మూలం చేసి ముస్లింలను ద్రోహం చేయాలని చూస్తున్నది బీజేపీ కాదా? అలాంటి బీజేపీకి కొమ్ము కాస్తుంది టీడీపీ కాదా? మరొక ముఖ్య విషయము, మైనారిటీలు, ముస్లింలు అని వేరు చేసి మాట్లాడుతున్న అమిత్ షా గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీకు ముస్లింలంటే ఎందుకయ్యా అంత కోపము, అంత అక్కస్సు, అంత కక్ష మీకు? ఈ భారతదేశం కోసం పోరాడిన వాళ్ళల్లో ముస్లింలే ఎక్కువ ఉన్నారు. ఈ మా భారతదేశం కోసం మేము చేసిన త్యాగాలు అందరికన్నా ముందున్నాయి. మీకు అంతగా చరిత్ర తెలియకపోతే ఒక్కసారి చరిత్ర చదవండి. గేట్వే ఆఫ్ ఇండియాపై చెక్కిన పేర్లను చదవండి. 78,000 పేర్లు మా ముస్లింల పేర్లున్నాయి. దేశం కోసము ప్రాణాలు అర్పించడంలో ముందున్నాము. ఇకపై కూడా మా ముస్లింలే ముందుంటారు త్యాగాలకి. ఇంకొక విషయం మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ముస్లిం మైనారిటీ మహిళను ఎంతగా అవమానించారు. మైనారిటీ మహిళలు బుర్కా ధరించి కాలేజీకి వెళ్తే ఆ హిజాబ్ తొలగిస్తే కానీ మిమ్మల్ని కాలేజీలోకి అనుమతించము అన్నారు. వాళ్ళని రోడ్డున కూర్చోబెట్టారు. కొంతమంది చేత హిజాబ్ రోడ్డు మీద తొలగించి కాలేజీలోకి అనుమతించారు. ఇదా మీకు మైనారిటీల మీద ఉండే ప్రేమ? ఎందుకయ్యా మేమంటే మీకు అంత కోపము, అంత కక్ష? ఇలాంటి బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే సమయంలో విజయవాడలో ఒక కాలేజ్లో హిజాబ్ తొలగిస్తే గాని కాలేజీలోకి అనుమతించను అన్న ప్రిన్సిపల్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసింది. ఇక్కడ తెలియటం లేదా మైనారిటీల పక్షపాతి ఎవరో? చంద్రబాబు గారు, మీరు మైనారిటీల పక్షపాతి, మైనారిటీలకు అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు. ముందు మీరు చెయ్యాల్సింది ఈ రిజర్వేషన్ తొలగిస్తాను అన్న మాట గురించి మీరు క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత మీరు ఓట్లు అడగండి మైనారిటీలని. అంతేగాని ఏదేదో చెప్పేసి ఏదో చేసేసామని చెప్పి మీరు చెప్పొద్దండి. మీరు పొత్తు పెట్టుకుంది మతతత్వ పార్టీతో. మతతత్వ పార్టీకి ఎప్పుడూ కూడా మైనారిటీలు వ్యతిరేకమే. అందువల్లే ఈసారి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు, సోదరి ఆలోచించి మీ ఓటు వేయండి. మతతత్వ రాజకీయాలకు తావు లేకుండా మనపై, మైనారిటీలపై ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఉండే పార్టీకే మనము ఓటేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనారిటీలు చాలా వరకు లబ్ధి పొందారు. ఇమాం వేతనాలు కానీ, మసీదు డెవలప్మెంట్ల కోసం కానీ, షాదీ తోఫాలు కానీ ప్రతి రకంగాను ఆదుకున్నారు. ఇకపై కూడా చాలా రకాలుగా మనల్ని ఆదుకోపోతున్నారు. దయచేసి మీరు ఆలోచించి, ఎవరు మైనారిటీల పక్షపాతో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆలోచించి ఓటేయండి.